హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ వ్యూ అయితే చూద్దాం. మార్నింగ్ వ్యూ ఆఫ్ మార్కెట్స్ అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనాలిసిస్ చూద్దాం. సో హెవీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. బికాజ్ ఆఫ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏదైతే ఉందో మనకి ఆల్మోస్ట్ 400 పాయింట్స్ డౌన్లో ప్రజెంట్ అయితే కనిపిస్తుంది. 2.5% లాస్ అయి కనిపిస్తుంది. సో 15,837 ప్రజెంట్ ట్రేడింగ్ ప్రైస్ అనమాట. సో ఓవరాల్గా న్యూస్ చూసినట్టయితే ఆల్ ఓవర్ ద న్యూస్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఉక్రెయిన్ ఫియర్స్ అండి. సో ఉక్రెయిన్ ఫియర్స్ వల్ల యూఎస్ స్టాక్స్ కూడా డౌన్ అయ్యాయి. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ చూసినా కూడా $130 అయితే టచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే యూరోప్ అండ్ యుఎస్ రెండు కలిసి రష్యన్ క్రూడ్ ఆయిల్స్ని కంప్లీట్గా బ్యాన్ చేద్దామని చెప్పేసి ఏదైతే డిసిషన్ తీసుకున్నారో సో దాని గురించి అయితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది హ్యూజ్గా పెరగడం జరిగింది. సో ప్రజెంట్ ఇది బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అనేది $126.8 క్లోజ్ అయినప్పటికీ $130 అయితే మనకి లాస్ట్ డే టచ్ అవ్వడం అయితే కనిపించడం జరిగింది. సో ఓవరాల్గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మనకి నెగటివే అండ్ ఈ వార్ ఇష్యూస్ ఆర్ నెగటివ్. ఈవెన్ మనకి 4th మార్చ్ రోజున చూసుకున్నట్టయితే 7,631 crores ఎఫ్ఐఐ సెల్ చేయడం కూడా నెగటివే. సో మార్కెట్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వబోతుంది. సో వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ బేరిష్ సైడ్. మరి ఎక్కడి వరకు బేరిష్ సైడ్ ఉంటుంది, సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది అనేది చార్ట్ అనాలిసిస్లో చూద్దాం. సో చార్ట్ అనాలిసిస్లో చూసినట్టయితే డైలీ క్యాండిల్స్టిక్ ఫామ్లో చూస్తే కనుక మనకి నిఫ్టీలో ఈరోజు గ్యాప్ డౌన్ 300 to 400 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినట్టయితే కనుక ప్రజెంట్ అయితే 16,245లో నిఫ్టీ అనేది క్లోజ్ అయ్యి ఉంది. సో 16,245 నుంచి క్లోజ్ అయిన నిఫ్టీ అనేది 200 to 300 గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా 16,000 బిలో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో 16,000 బిలో కనుక ఓపెన్ అయినట్టయితే 15,956 లెవెల్స్. సో ఇది మనకి ఇంపార్టెంట్ ప్రైస్. దీనికంటే బిలోనే మార్కెట్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వన్స్ ఇది ఓపెన్ అయ్యిందంటే కనుక ఇదే ప్రైస్ మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది, 15,956. సో అంటిల్ వేర్ ఇట్ కెన్ గో అంటే కనుక ఈ వీక్కి వ్యూ అయితే 15,500 అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నేను చెప్తున్నాను 15,400 15,500 వీ కెన్ సీ ఇన్ ద మార్కెట్ అని చెప్పేసి. సో వీ కెన్ సీ ఇట్ సూన్. 15,500 లెవెల్స్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి. వన్స్ ఇది కరెక్ట్ అయ్యిందంటే ఈ రేంజ్లో 15,321 to 15,507 ఇదే రేంజ్లో డిమాండ్ జోన్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో మార్కెట్ ప్రీవియస్ కన్సాలిడేషన్ ఫేజ్ చూసినట్టయితే కనుక మనకి జూన్ టు జూలై చూడండి, ఆల్మోస్ట్ జూన్ స్టార్టింగ్ నుంచి జూలై ఆగస్ట్ ఈ 3 monthsలో మనకి ఇదే ఫేజ్లో హ్యూజ్ కన్సాలిడేషన్ అయితే మార్కెట్లో కనిపించింది. ఆ తర్వాత మనకి బుల్ ర్యాలీ అనేది కనిపించడం జరిగింది. సో బిగ్గెస్ట్ ఎంట్రీస్ అయితే మనకి ఇదే ప్రైస్ రేంజ్లో కనిపించాయి కాబట్టి ఈ ప్రైస్ రేంజ్ అనేది మనకి సపోర్టివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. 15,500 నుంచి 15,900 బిట్వీన్ ఈ ప్రైస్ రేంజ్ ఏదైతే ఉందో. సో ఒకవేళ దీన్ని బ్రేక్ చేస్తే కనుక సో మార్కెట్లో ఇంకా సెల్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. 15,321 రేంజ్లో మనకి నెక్స్ట్ సపోర్ట్ అనేది అయితే ఫామ్ అవుతూ కనిపిస్తుంది. సో 5 minutes క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూద్దాం. సో లాస్ట్ డే మనకి ఏ రకంగా అయితే మనల్ని మార్కెట్ మిస్లీడ్ చేసిందో ఆ మిస్లీడ్ నుంచి మనకి సేవ్ అవ్వడానికి అయితే స్ట్రాటజీ అనేది ఉండాలి. సో ఒకవేళ మీకు మార్కెట్లో ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఇలా బేరిష్గా కనిపించినట్టయితే వెయిట్ అంటిల్ క్లోజ్ బిలో ఆర్ క్లోజ్ అబోవ్ దట్ క్యాండిల్ అండి. ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అంటాం కదా, సో ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్కి వెయిట్ చేయండి. సో ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ చూసినట్టయితే కనుక మనకి ఈ 5 minutes క్యాండిల్ కంటే బిలోనే ట్రేడ్ అయింది నిఫ్టీలో. ఆ తర్వాత మనకి కరెక్షన్ అనేది అయితే కనిపించింది. బట్ సడన్లీ 11 o'clock అరౌండ్కి మనకి రికవరీ ఫేజ్ అనేది కనిపించింది. ఈ రికవరీ అనేది మిస్లీడింగ్ రికవరీ, ఫాల్స్ రికవరీ. ఎందుకంటే బుల్ ట్రాప్ రికవరీ. ఎప్పుడైనా సరే బేరిష్ మార్కెట్లో మార్కెట్ అనేది రేజ్ అవుతుంది అంటే బిగ్గర్ హ్యాండ్స్ వాంట్స్ టు లీవ్ దేర్ స్టాక్స్, అంటే సెల్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో మార్కెట్ని హైప్ చేసేసి ఎవరైతే స్మాల్ ఇన్వెస్టర్స్ ఎంట్రీ అవుతారో ఆ ప్రైస్లో నుంచి వాళ్ళు ఎగ్జిట్ అయిపోతూ ఉంటారనమాట. సో డోంట్ గో ఫర్ లాంగ్స్ ఇన్ దిస్ మార్కెట్. So just wait and watch until unless there is a stable news from the global side. So బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే కనుక మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి ఈరోజు కూడా గ్యాప్ డౌన్లో 34,000 లెవెల్స్ కంటే బిలోనే ఓపెన్ అవుతుంది అనుకుంటూ ఉన్నాను. సో 34,000 లెవెల్ సైకాలజీ ప్రైస్ ఏదైతే ఉందో ఈ స్ట్రైక్ ప్రైస్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. దీనికంటే బిలో ఉన్నంత వరకు మనకి బేరిష్ సైడే ఉండాలి.
సో డోంట్ గో ఫర్ లాంగ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ యాజ్ వెల్. సో వన్స్ ఇది కరెక్షన్ అయితే కనుక 34,400లో క్లోజ్ అయింది కదా, సో 1000 పాయింట్స్ వరకు మనకి ఈరోజు సెల్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు చూస్తున్న డేటా ప్రకారం అయితే. సో 1000 పాయింట్స్ సెల్ ఆఫ్ ఉంటే కనుక 33,400 రేంజ్లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో ఏప్రిల్ మే రేంజ్లో చూసుకున్నట్టయితే హ్యూజ్ అక్యుములేషన్ అయితే ఇదే ఫేజ్లో కనిపించడం జరిగింది. ఒకవేళ ఈ ఫేజ్లో నుంచి కనుక సెల్ ఆఫ్ వస్తే మనం 30,000 ప్రైస్ని కూడా 30,410 ప్రైస్ని కూడా మనకి కమింగ్ డేస్లో చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. వన్స్ 15,000 కనుక నిఫ్టీ రీచ్ అయితే 30,000 వరకు బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది అంటే కనుక 32,839 రేంజ్లోనే మనకి డిమాండ్ జోన్ అనేది కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే మార్కెట్లో సెల్ ఆన్ ర్యాలీస్ అండి. సో డోంట్ గో ఫర్ లాంగ్స్. 32,839 అనేది ఈ వీక్కి మనకి సపోర్ట్ జోన్గా ఉండే అవకాశం ఉంది. వన్స్ దీన్ని బ్రేక్ చేస్తే 32,131 రేంజ్లో. సో ఈ వీక్ క్లోజింగ్ ఎలా ఉంటుంది అంటే కనుక ఈ రేంజ్లోనే ఉండే ఛాన్సెస్, ఈ బోత్ రెడ్ లైన్స్ యూ కెన్ అబ్జర్వ్. సో ఈ రేంజ్లోనే ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది బేరిష్ సైడ్, అంటిల్ అన్లెస్ దెర్ ఈజ్ ఎనీ గుడ్ న్యూస్ ఆర్ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ వార్ న్యూస్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ వస్తే తప్ప మనకి మార్కెట్లో రికవరీ ఛాన్సెస్ అయితే వెరీ లెస్ అండి. ఎందుకంటే మనకి ఇండియన్ మార్కెట్స్కి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మేజర్ ఆబ్స్టికల్స్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ ప్రైస్ అండ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్. సో మేబీ చైనా స్టెప్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంది, వార్లో ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ ఉంది. మేబీ ఇండియా ఆల్సో కెన్ గో అండ్ గివ్ సపోర్ట్ టు రష్యా. ఎందుకంటే రష్యా పుతిన్ గారు హీఈస్ సీకింగ్ అవుట్ ఫర్ ద కంట్రీ నేమ్స్, తమకి అగేనిస్ట్గా వెళ్ళిన కంట్రీ నేమ్స్ ఏంటి అని చెప్పేసి లిస్ట్ అవుట్ అయితే చేయడం జరుగుతుంది క్యాబినెట్లో. సో మేబీ దేర్ ఆర్ మేజర్ బ్యాడ్ న్యూస్ వీ కెన్ హియర్ ఇన్ కమింగ్ డేస్. సో స్టే అలర్ట్, డోంట్ గో ఫర్ లాంగ్స్ ఇన్ దిస్ మార్కెట్. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నవారు కూడా కాస్త వెయిట్ అండ్ వాచ్ అండి. స్మాల్ అమౌంట్స్తో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో నిన్న 2 స్టాక్స్ చెప్పారు కదా, మరి దాంట్లో ఎంట్రీ తీసుకోవచ్చా అంటే ఈరోజు కనుక హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ దోస్ 2 స్టాక్స్ అండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మేజర్ గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు ఎవరైతే ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళకే బెస్ట్ ప్రైస్ అనేది దొరికే ఛాన్సెస్ ఉంటుంది. బట్ స్మాల్ అమౌంట్స్ ఉంది, రిస్క్ అనేది వెరీ లెస్ ఉంటుంది. సో నేను ఇన్వెస్ట్ చేయాలనుకునే అమౌంట్లో నుంచి 20 to 25% అమౌంట్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను. సో దట్ ఈస్ మై స్ట్రాటజీ అండ్ ఐ హోప్ యూ ఆర్ ఆల్సో గోయింగ్ టు ఫాలో ద సేమ్ స్టెప్. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.